లాస్ట్ సినిమాకు దానికి నన్ను నమ్మండి గట్టిగా, నేను చెప్తున్నాను హిట్ అని చెప్పి మీరు స్టేజ్ మీద మాట్లాడారు. ఈ సినిమాకేమో నేను ప్రామిస్లు చేయను అంటున్నారు, ఏంటండి తేడా? ఏది లాస్ట్ సినిమా అంటే? పెద్ద విషయంలో అది ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ మళ్ళీ ఏం చెప్పను. అదే ఈ సినిమాకి అట్లాంటి అదే ప్రామిస్ అంటున్నా, ఒకసారి చెప్పాను కదా, అదే ప్రతి సినిమాకి చెప్తే నన్ను ఎవడో నమ్మడక. ప్రతి సినిమాకి ఒకటే చెప్తున్నాడని, వదలట్లేదు అని, అందుకని వాళ్ళకే వదిలేశాను, వాళ్ళే చెప్తారని. జాతిబాబు గారు, అంటే జనరల్గా ఒక సినిమా కథ చెప్పిన తర్వాత ఆ క్యారెక్టర్ని ఇష్టపడి హీరోలు చేస్తూ ఉంటారు. అయితే మీరు ఈ సినిమాని కర్త కర్మ క్రియ అంతా మీరైనట్టుగా అందరూ చెప్తున్నారు. సో మీరు అంత ప్రేమించడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే మీరు మళ్ళీ హీరోగా కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ చేయాలని అట్లా ఉద్దేశంతో, లేదంటే ఈ సినిమా ఏం నచ్చి మీరు ఏం నచ్చి ఈ సినిమాని అంత ప్రేమించారు అంటే? నువ్వు పొద్దున్న లేట్గా లేచావా? లేదు, లేట్గా వచ్చావు, ట్రైలర్ చూడలేదు, ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్హత లేదు అసలు మాట్లాడడానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్. చెప్పండి సార్. అంటే కథ నచ్చి సినిమా చేశారు కాబట్టి. ఆనెస్ట్గా చెప్పాలంటే ఎస్, అంటే హీరో అనేది మర్చిపోండి, అలా ఆ పదం అనేది ఐఎమ్ నాట్ సేయింగ్ హీరో అన్ని చాలా పెద్ద మాటలు. ఐ వాంట్ టు బీ లీడింగ్ ఫ్యూ ఫిలిమ్స్, కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్. దాని గురించే ఈ సినిమా చేయడం జరిగింది. అంటే మీరు మొదటి నుంచి మీరు ఎలా వచ్చారు, ఎలా సక్సెస్ ఫామ్లో ఎలా ఎదిగారు అన్నీ మేము చూసిన వాళ్ళం. అయితే మీరు మళ్ళీ మీరు అప్పుడప్పుడు విలన్ సూపర్ క్యారెక్టర్లు చేస్తున్నా, కొన్ని క్యారెక్టర్ విడిగా చేస్తున్నా, హీరోగా కూడా చేయాలనే కోరిక మా అందరిలో ఉంది. దానికి మీ సమాధానం? థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ అప్రిషియేట్ దట్. ఐ టేక్ ఇట్ as a warmth. అండ్ అంటే ఐఎమ్ వెరీ వెరీ క్లియర్ అబౌట్ మై మార్కెట్. నా లిమిటేషన్స్ ఏంటో నాకు తెలుసు. అండ్ నాకేం తెలీదో నాకు తెలుసు. నాకేం తెలుసు నాకు తెలియదు, కానీ ఏం తెలీదో నాకు తెలుసు. సో వన్ థింగ్ ఐ నో ఫర్ షూర్ ఇస్ ఇవాళ ఏదైనా కాన్సెప్ట్ ఓరియంటెడే నడుస్తున్నాయి సినిమాలో. పెద్ద హీరోనా, చిన్న హీరోనా, కొత్త వాళ్ళ, పాత వాళ్ళ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరో చేస్తున్నాడు అవన్నీ కాదు. సినిమా బాగుంటే, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్ టైమ్స్లో బ్లాస్ట్ అనే సినిమా అర్జున్ది, అట్లా కూడా దెర్ ఆర్ సో మెనీ ఫిల్మ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్. అని హీరో అనేది అసలు ఐ విల్ కీప్ కంటిన్యూయింగ్ డూయింగ్ మై క్యారెక్టర్ రోల్స్. అట్ ద సేమ్ టైం 1 or 2 ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఐ వుడ్ లైక్ టు డూ దిస్. తమారెడ్డి గారు, మీరు ఆల్రెడీ అంతకుముందు శివరామరాజు, హనుమాన్ జంక్షన్ సూపర్ హిట్ కాంబినేషను. అయితే ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలు కంటెంట్ ఓరియంటెడ్ ఉంటున్నాయి, కానీ లేడీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటున్న సబ్జెక్టులు ఎక్కువ వస్తున్నామనే. అంటే కథలో మీ క్యారెక్టర్ ఆ మలుపు తిప్పే క్యారెక్టర్గా ఉంటుందా? కథను మలుపు తిప్పే క్యారెక్టర్గా ఉంటుందా ఈ సినిమాలో? డెఫినెట్లీ ఉంటుంది. అంటే నేను డ్రైవ్ చేస్తానా లేదా తెలీదు, కానీ బట్ డెఫినెట్లీ తన వల్ల కానీ అలా డిస్టర్బెన్స్ వల్ల చేంజ్ అయ్యే క్యారెక్టర్ నాది. వంశీ గారు.